లైవ్ చూద్దాం. సేనుడి కుమారుడు ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలామంది అధికారులు, చాలామంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయస్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడే విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికి ఉన్నట్టే నాకు 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. పని చేసే ముందుకే చూస్తాను, ముందుండే పనుల్ని చేస్తాను. కానీ వెనక నుంచి జరిగే దాడిని నేను చూసుకోలేను. కాబట్టి మీ జాతి అండగా నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక్క రోజు, ఏదో ఒక నెల కష్టపడితే ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండి మన సమస్యల్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిత్రులారా, మీరందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వానికి కళ్ళైనా చెవులైనా బ్రాండ్ అంబాసిడర్లైనా నా ప్రభుత్వ ఉద్యోగులే. నేను పదే చెప్తా ఉన్నా. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు.
మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకు వీళ్లకు ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ జాతికి మేలు చెయ్యడానికే. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, వెనుకబడిన బలహీన వర్గాల కోసం సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందించాలని ఈనాడు మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి.